నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు సెట్స్లో ఉన్నప్పుడు కేవలం సినిమాల గురించో లేదా సరదా కబుర్ల గురించో మాట్లాడుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇందుకు భిన్నమని ఈ వీడియో నిరూపిస్తోంది. భారీ చిత్రంలో నటిస్తూ తన పాత్రపై పూర్తి ఏకాగ్రత పెడుతూనే మరోవైపు దేశంలోని రాజకీయ పరిణామాలను ఆయన ఎంత నిశితంగా గమనిస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఒక పొరుగు రాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షూటింగ్ సెట్లో తన కో యాక్టర్ సముద్రగనితో ఎన్టీఆర్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి ముచ్చటించారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ అధ్యక్షులు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని తారక్ తనతో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా సముద్రగని వెల్లడించారు. ఇంతకీ ఏ సందర్భంలో ఇది జరిగిందంటే, రాజమౌళి దర్శకత్వంలో 2022లో వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్తో పాటు ప్రముఖ నటుడు సముద్రగని కూడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరికీ పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేకపోయినప్పటికీ సెట్స్లో మాత్రం ఒకరికొకరు మాట్లాడుకునేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సముద్రగని మధ్య రాజకీయాలకు సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయని స్వయంగా సముద్రగని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. షూటింగ్ విరామ సమయంలో ఎన్టీఆర్ పక్కన కూర్చొని రాజకీయాల గురించి చర్చించడం చూసి ఆయన షాక్ అయ్యారట. ఆ వీడియోలో సముద్రగని మాట్లాడుతూ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సుమారు 5 నెలల ముందే ఎన్టీఆర్ ఆ ఎన్నికల ఫలితాల గురించి తనతో మాట్లాడారని చెప్పారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ జిల్లాలో ఏ పార్టీ పట్టు సాధిస్తుంది అనే విషయాలను తారక్ ఎంతో స్పష్టంగా వివరించారట. కేవలం రాజకీయాలే కాకుండా అక్కడి ప్రజల నాడిని కూడా ఎన్టీఆర్ ముందే పసిగట్టారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎన్టీఆర్ చెప్పిన అంకెలు, విశ్లేషణ ఆయన చెప్పినట్లే ఉండడంతో సముద్రగని షాక్ అయ్యారట.